ఇప్పుడు నేను లగేజ్ తీసుకోవడానికి బెల్ట్ దగ్గరికి వెళ్తున్నానండి. ఇప్పుడే లగేజ్ తీసుకున్నామండి, సిటీకి బయలుదేరుతున్నాం. నేను మా అసిస్టెంట్ బాబా, మా అసిస్టెంట్ గ్రీష్మ. ఓకే, మళ్ళీ సిటీలోకి వెళ్తాం. ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు కార్లో రూమ్కి వెళ్తాం, హోటల్కి. అదిగోండి అక్కడ కనపడుతుంది కదా బుర్జ్ ఖలీఫా, అంటే వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అండి. ఇదిగోండి బుర్జ్ ఖలీఫా పైన కనపడట్లేదు, అంటే అంత హైట్ ఉంది. ఇది క్లౌడ్స్తో కవర్ అయ్యి ఉంది. ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి, గోల్డ్ ఫ్రేమ్లో ఫోటో ఫ్రేమ్ లాగా. దీన్ని దుబాయ్ ఫ్రేమ్ అంటారంట. దీంట్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లిఫ్ట్స్ ఉంటాయంటండి పైకి వెళ్ళటానికి. పైన హోటల్స్ ఉంటాయంట. ఒకసారి నాకు ఎలా ఉంది, నేను వెళ్ళి ట్రై చేస్తాను. ఇదే హోటల్ అండి నేను స్టే చేసేది. ఇప్పుడు చెక్ ఇన్ అవుతున్నాం, మా రూమ్లోకి ఎంటర్ అవుతానండి. కర్టన్ ఓపెన్ చేశానండి రూమ్ విండో నుంచి. ఎక్కడి నుంచి కూడా కనిపిస్తుంది బుర్జ్ ఖలీఫా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. ఇప్పుడే సిటీ సెంటర్ షాపింగ్ మాల్లోకి వచ్చామండి. షాపింగ్ చేయడానికి చాలా బాగుంది మాల్, చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ ఏ షాప్కి వెళ్ళాలి అర్థం కాదు. ఫేవరెట్ చాలా ఇక్కడే ఉంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది, అంటే ఎక్కువసేపు కూడా టైం తీసుకోండి. మిగతా షాప్స్ అయితే టైం తీసుకుంటుంది, జారా అయితే ఎక్కువ టైం అయితే తీసుకోండి. ఇప్పుడు ఎక్కువ ఆల్మోస్ట్ వేసుకునే దాంట్లో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందండి జారా. ఈవెన్ టీ షర్ట్స్ కానీ, షర్ట్స్ కానీ, ప్యాంట్స్ కానీ, జర్కిన్స్ కానీ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. ట్రయల్ చేయాలి. చూడండి ఈరోజు జారాలా షాపింగ్ చేసింది, చూడండి ఇక్కడి నుంచి. ఎంత అయింది చూడండి అమ్మా. సాయి టీవీని మీకోసం నా సంపాదన మొత్తం ఇలాగ అయిపోతుంది. బట్టలకే ఊరికే పిల్లల కోసం కాకపోతే ఇంకెవరి కోసం ఉంది. ఎప్పుడో ఒకసారి వస్తాం ఇక్కడికి, అబ్రాడ్కి. ఇంక పిల్లలు తీసుకున్నంత దాంట్లో ఉన్నంత ఆనందం ఇంక దేంట్లో ఉంది. నేను ఇప్పుడు దుబాయ్ నైట్ స్ట్రీట్లోకి వచ్చామండి. చాలా అద్భుతంగా ఉంది. లైట్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. నేను మీకు ఒకటి చూపించబోతున్నా. ఇది దుబాయ్లో ఇది మ్యూజియం అండి, పెద్ద మ్యూజియం. అది రౌండ్గా ఉంది కదా, కింద నుంచి పై ఊరికి వెళ్ళి ఫుల్ రౌండ్ కూడా రావచ్చు అంట. డిజిటల్ మ్యూజియం అంటారంట దీన్ని. ఇది ఇంకా ఫినిషింగ్లో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదంట.
వాటర్ ఫాల్స్ అవి కూడా వస్తాయంట. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మేము రోడ్డు మీద షూటింగ్ చేస్తున్నాం. మా కష్టాలు ఎలా ఉంటాయో చూడండి. ఫస్ట్ ఇది నాగరా ప్లే చేశారు. స్టిల్ ఫోటోగ్రాఫ్. ఇప్పుడు ఇక్కడికి ఫిల్లీ టీ అంటండి, చాలా బాగా ఫేమస్ అంట ఇక్కడ దుబాయ్లో. మీకు చూపిస్తున్నాను. ఫిల్లీ టీ చాలా బాగుంటుందని చెప్పాడు మా ఫ్రెండ్. ఇక్కడికి వస్తే కంపల్సరీ ఈ టీ తాగుతారంట, మంచి టేస్టీగా ఉంటుంది. నేను కూడా వెళ్ళి తాగుతాను, ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఇప్పుడు ఫిల్లీ షాప్లో ఉన్నామండి, టీ షాప్ ఇది. అంటే నేను ఇప్పుడు తాగుతుంది ఫిల్లీ జాఫ్రాన్, అంటే జాఫ్రాన్ టీ. జాఫ్రాన్ టీ మన కుంకుమ పువ్వు టీ అండి. ఈ ఫిల్లీ జాఫ్రాన్ ఒకటి ఏంటంటే 4 dirhams 25 pills, అంటే మన కరెన్సీ మన రూపీస్లో 85 రూపాయలండి. ఇది కుంకుమ పువ్వు వేసిన టీ 85 రూపాయలు. ఇప్పుడు టేస్ట్ చూస్తాను నేను, టేస్ట్ చూసి మీకు కూడా చెప్తాను ఎలా ఉంది ఏంటి. ఈ షాప్ పేరు ఫిల్లీ జాఫ్రాన్ అంటే చాలా మంది ఇక్కడ వచ్చి తాగుతారు, అంటే చాలా స్పెషల్ అండి, చాలా బాగుంటుందండి. జాఫ్రాన్ టీ. వాట్ ఈస్ దిస్ టీ? Saffron tea, sir. Our specialty. ఓ స్పెషల్. Yes, sir. ఫిల్లీ స్పెషల్. Please, yes, sir. థ్యాంక్ యూ. దానిపైన జాఫ్రాన్ వేశారు, కుంకుమ పువ్వు వేశారు. తాగుతాను, చూస్తాను. సూపర్ ఉందండి. ఈ తాగే దాంతోపాటు కుంకుమ పువ్వు వేయటం వలన భలే టేస్ట్, స్మెల్ కూడా వస్తుందండి. దాని నుంచి ఇందులో కూర్చున్నప్పుడు స్మెల్ భలే వస్తుంది అనుకుంటున్నా. చాలా బాగుంది. మీరు దుబాయ్ వస్తే ఫిల్లీ టీ కంపల్సరీ తాగి, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి అబుదాబి నుంచి వెళ్ళేవాళ్ళు చాలా మంది బాగా టైడ్ అయిపోయి ఉంటారు కదా, ఇక్కడికి వచ్చి ఆగి ఈ టీ తీసుకుని మరి వెళ్తారంట, ఫిల్లీ టీ. ఇది తింటా టీ తాగితే ఇంకా బాగుంటుంది మా ఫ్రెండ్ చెప్తున్నాడు, ట్రై చేస్తాను. నేను తిట్టుకోదండి నన్ను, నువ్వు చెప్పాను తింటున్నాడు తాగుతాడు అని చెప్పి. మార్నింగ్ నుంచి షూటింగ్ చేస్తున్నాం, బాగా టైర్ అయిపోయాం. టైర్ బయట షాపింగ్కి వెళ్దాం అంటే మా ఫ్రెండ్ ఫస్ట్ ఇక్కడ తీసుకెళ్తా, ఫ్రైడే ఉన్నా కదా ఫిల్లీ టీ తాగిస్తాను, చాలా బాగుంటుంది, నువ్వు కొంచెం రిలాక్స్ అవుతావు, రిఫ్రెష్ అవుతావు అని చెప్పాడు, అందుకని వచ్చాను. హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్లోబల్ విలేజ్కి ఎంట్రన్స్ ఇది. ఇదేండి గ్లోబల్ విలేజ్ లోపలికి వెళ్తాము, రిక్షాలో వెళ్తున్నాం అండి లోపలికి. భలే ఉన్నాయండి రిక్షాలు. ఇది రిక్షా అని కూడా అనలేము, ఇది చిన్న ఆటో టైప్ మోటార్ కూడా ఉంది. రిక్షా అంటే తొక్కుతారు, చూస్తాను షేప్ మాత్రం రిక్షా టైప్ ఇచ్చి మోటార్ ఏదో ఉంది. రిక్షాకి పర్ పర్సన్ 5 dirhams అంటే, మనిషికి 5 dirhams అంటే మనిషికి 100 రూపాయలు చెప్పారు, 100 రూపీస్ చెప్తాను ఈ రిక్షాలో వెళ్తాను. ఇదిగో గ్లోబల్ విలేజ్ లోపలికి వచ్చామండి. ఇప్పుడు మనం ఇండియాలోకి వెళ్తాం, అంటే మన ఇండియాలో ఏమేమి దొరుకుతాయి. ఇది చూస్తుంటే ఇది శిల్పారామం లాగా ఫీల్ ఉందండి, అంటే మన కల్చర్. శిల్పారామం అంటే అక్కడ ఉండే ఆ బొమ్మలు, వాళ్ళు తయారు చేసే విధానం, ఆ బట్టలు అలా కనిపిస్తుంది నాకు. కానీ ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయండి, అంటే సౌత్లో మనకి ఏం దొరుకుతాయి, నార్త్లో ఏం దొరుకుతాయి, అన్ని రకాలు. మన ఇండియాలో ఏం దొరుకుతాయి అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. అంటే మనోళ్ళు తినే ఫుడ్ అంటే రకాల చాట్ బండార్లు కానీ, మనోళ్ళు తినే ఇడ్లీ, దోశ, ఈ మిరపకాయ బజ్జీలు కానీ, అంటే అన్ని రకాల ఫుడ్లు దొరుకుతాయి, బట్టలు దొరుకుతాయి, అన్ని రకాల మనోళ్ళు వాడే అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయండి ఇక్కడ. ఇది ఆఫ్రికా అండి. ఈ లోపలికి వెళ్తే ఇప్పుడు మన ఇండియా దాంట్లోకి వెళ్తే మనకి సంబంధించిన ఎలా దొరికినాయో, అలాగే ఈ ఆఫ్రికా దాంట్లోకి వెళ్తే దానికి సంబంధించి అన్నీ అవైలబుల్ ఉంటాయండి. ఆఫ్రికన్స్ అన్నీ. నేను అటు వెళ్ళట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు, ఊరికి జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. ఇది టర్కీ.
చాలా ఎక్కువ తిరిగేసామండి, ఇంక తిరిగే ఓపిక లేదు నాకు. అండి ఐలాండ్కి వెళ్తున్నాం ఇప్పుడు షూట్కి. మా క్రూ అంతా అంటే 15 మెంబర్సే ఉండాలంట ఈ బోట్లో. ఫస్ట్ ట్రిప్ 15 మెంబర్స్ వెళ్తున్నాం, సెకండ్ ట్రిప్ మీద బ్యాలెన్స్ అందరూ వస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇప్పుడే మేము బోట్ దిగాం. అంటే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 6 అయింది. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. లొకేషన్కి వెళ్తున్నామండి. ఇది చిన్న పిచ్చి లాగా ఉంటుంది. ఐలాండ్లో వీళ్ళు చిన్న రిసార్ట్ లాగా కట్టారండి. ఇది రిసార్ట్ సమ్ హాట్లో ఇంకా చిన్నది చూస్తున్నాం. ఇదిగోండి అంటే మోస్ట్లీ ఈ లైట్లో వచ్చేస్తే చాలా బ్యూటీ ఉంటాయి షార్ట్స్. ఎక్కువ మా కెమెరామ్యాన్స్ కానీ డైరెక్టర్స్ కానీ అంటే కొరియోగ్రాఫర్స్ మేము కానీ అందరూ ఎక్కువ ఈ లైట్ ప్రిఫర్ చేస్తారు. చాలా బ్యూటీ ఉంటుంది, అందంగా ఉంటుంది అని చెప్పి. ఇవన్నీ హట్స్, చిన్న ఫామ్ హౌస్ లాగా ఇదంతా. మై ఫస్ట్ వ్లాగ్ అండి. యాక్చువల్గా నేను దుబాయ్ వస్తానంటే మా అబ్బాయి కూడా వస్తా అన్నాడు, కానీ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఆయన తీసుకొని రాలేదు. అప్పుడు అన్నాడు, డాడీ నువ్వు వెళ్తున్నాగా ఒక వ్లాగ్ చేయమని. సరేనన్నా చేస్తానన్నాను. వినమ్మా ఇదిగో నీకోసం నేను వ్లాగ్ చేశాను. సారీ అండి, అంటే కెమెరా పొజిషన్ ప్రొఫెషనల్గా ఏమి ఉండదు, ఎందుకంటే క్యాండిడేట్గా తీసాం. నా కెమెరాతో తీశాను, నేను మా వాళ్ళు తీశారు. ప్రొఫెషనల్గా ఉండదు, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.